ఈరోజు దేవుని వాగ్దానము. తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. క్రీస్తునందు పరిశుద్ధ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట అనగా హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం మనం చదివి ధ్యానించినట్లయితే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే, విశ్వాసమును బట్టియే మన పూర్వీకులు పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు లేక యుగములు దేవుని వాక్యము వలన దేవుని యొక్క నిర్మాణమైనవి ఉన్నని, అందును బట్టి దృశ్యమైనది కనబడేటి పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేతనే గ్రహించుకొనుచున్నాము అని తెలియజేయబడుచున్నది. దేవుని వాక్యము వలన అనగా దేవుని మాట వలన, దేవుని జీవము వలన సమస్తమును సృజించబడినట్టుగా మనము గమనించగలము. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట అనగా శరీరానుసారమైన నిరీక్షణ నుండి ఆత్మానుసారమైన నిరీక్షణ కలగజేయుట, క్షయమైన నిరీక్షణ నుండి అక్షయత గల నిరీక్షణలోనికి తీసుకొని వెళ్ళుట, భూ సంబంధమైన నిరీక్షణ నుండి పరసంబంధమైన నిరీక్షణలోనికి రూపాంతరత అనుగ్రహింపబడుట. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట అనగా భూమి ఉన్నట్టుగానే పరలోకము కూడా నిజస్వరూపంగా ఉన్నది అని మన హృదయం నందు బలపరచబడుట. భూమి మీద జీవించున్నట్లుగానే పరలోకమందు దేవునితో నిత్యము నిరంతరము జీవించగలము అని నిశ్చయత కలిగి ఉండుట. క్రీస్తునందు పరిశుద్ధ సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారమును అనుగ్రహించెను. దేవుని పిల్లలు అనగా ఇది తండ్రి అయిన దేవుని యొద్ద పొందుకొని ఉన్న వారసత్వము. ఈ వారసత్వము భూమి నుండి పరలోకమునకు నిత్యము ప్రవహించే నది లాంటిది. ఈ వారసత్వము ద్వారానే మనము ఆయనతో మాట్లాడగలము, ప్రార్థించగలము, మనవి చేయగలము, కృతజ్ఞతాస్తుతి అర్పణలు చెల్లించగలము. అదే విధముగా ఆయన యొక్క స్వరము పరిశుద్ధాత్మ దేవుని చేత వినగలము. దేవుని యొక్క చిత్తమును విని మన హృదయమునందు గైకొనుట వారసత్వం యొక్క ప్రధాన లక్షణము. కనుకనే దేవుని పిల్లలు అను అధికారమును, దేవుని పిల్లలు అను వాగ్దానమును పొందుట అనున్నది దేవుని యొక్క మహాకృపయై ఉన్నది. దీనిని కలిగిన మీరందరూ ధన్యులు అని దేవుని వాక్యము సెలవించుచున్నది.